మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ రెడ్డిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ పోయినిక్స్ అండి. టీవీఎస్ పోయినిక్స్ 125 వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015 మోడల్ అండి. ఎండింగ్ మోడల్ 2015 ఎండింగ్ మోడల్ అండి. ఈ వెహికల్ రీడింగ్ విషయానికి వస్తే 80,775 కిలోమీటర్ తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. టీవీఎస్ పోయినిక్స్కి 10, 20, 30, 40 అట్లా స్పీడ్ అయితే చూపిస్తుందండి. లైటింగ్ అనేది వెలుగుతుందండి. కొత్త సిస్టమ్ అంటే అదే పోయినిక్స్కి అయితే వెరైటీగా ఉంటుందండి మీటర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వెహికల్ కండిషన్ విషయానికి వస్తే సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. రీసెంట్గా వచ్చేసి నేను ఫుల్ ఖర్చు ఎక్కువ చేశానండి దీనికి. ఇంజన్ తప్ప అన్ని రకాలుగా వర్క్ చేయించానండి. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 50% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 45% అయితే ఉందండి. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. ఇండికేటర్, హార్న్, రీడింగ్ ముళ్ళు, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయండి. ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదండి. ఈ వెహికల్కి మాత్రం బంపర్ ఒక్కటి వేయించుకోవాలండి. బంపర్ ఒక్కటి వేయించుకోవాలి. చూడండి, ఫ్రంట్ బంపర్ వేయించుకోవాలి. మీరు అనొచ్చు బంపర్ కూడా ఇన్ని వేయించిన బంపర్ కూడా వేయించుకోవచ్చు కదా అని. కానీ నాకైతే ఈ వెహికల్కి అయితే ఫుల్ ఖర్చు అయిపోయిందండి. బ్యాటరీ కొత్తది వేయించానండి. బ్యాటరీ, సీట్ కవరు, ట్యాంక్ కవరు, సైడ్ బ్యాగు, ఇండికేటర్లు, సైడ్ మిల్లర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి వైరింగ్ ప్రాబ్లం ఉంటే వైరింగ్ ప్రాబ్లం చేయించాను. అంతా నీట్ అండ్ క్లీన్గా చేయించా ఫ్రెండ్స్. అందువల్ల కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చింది. మళ్ళీ మనం సేల్ చేయాలంటే మనకు ఈ వెహికల్లో మటుకు లాస్ వస్తుంది. అందుకనేసి కొంచెం మొత్తం చేశాను. కానీ ఆ బంపరు, సెంట్రల్ స్టాండ్, వెల్డింగ్ పట్టించుకోవాలండి. అంతేనండి, అది తప్ప ఇంకేం లేదండి. బండి ఇంజన్ అయితే సూపర్గా ఉందండి. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటో కాదండి, మన యూట్యూబ్ ఛానల్కి పిన్ అయితే వచ్చేసిందండి. గూగుల్ పిన్ యాడ్సెన్స్ అయితే వచ్చేసింది. నాకు తెలియదండి, సడన్గా నిన్న ఈవినింగ్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిందంట. నాకు తెలియదు, మా వైఫ్ కూడా చెప్పలేదు. ఈరోజు మార్నింగ్ చూస్తుంటే ఏదో నిన్న పేపర్ వచ్చిందని చెప్పారండి, మా వైఫ్ చెప్పింది. వెంటనే చూస్తే గూగుల్ పిన్ అండి, గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందండి. ఇది వెంటనే తీసుకొని నేను వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లై చేసుకోవాలి. దీంట్లో నెంబర్ వస్తుందండి, కోడ్ వస్తుంది. అది వచ్చేసి మనకు అప్లై చేసుకోవాలి. చాలా రోజుల నుంచి నా కళ అండి ఇది. ఈ గూగుల్ పిన్ యాడ్సెన్స్ రావాలంటే చాలా కష్టపడాలి. ఇది నా సంవత్సరం నుంచి నా కళ అండి. గూగుల్ పిన్ యాడ్సెన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఇది రావాలంటే కొంచెం అదృష్టం అనేది ఉండాలండి. నా కళ అయితే నెరవేరిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, అదంతా మీ దయ వల్ల వచ్చేసి ఇలా జరిగిందండి. గూగుల్ పిన్ యాడ్సెన్స్ రావాలంటే చాలా ఫలితం అయితే ఉండాలి. కష్టం ఉండాలి, అదృష్టం ఉండాలి. ఎందుకంటే చాలామంది గూగుల్ పిన్ యాడ్సెన్స్ అప్లై చేసినా కూడా ఇంటికి రావాలంటే కనీసం 1 నెల అట్లా పడుతుందండి. కానీ మనకైతే నేను అప్లై చేసిన 5 డేస్లోనే వచ్చిందండి. నేను అప్లై చేసి కనీసం 5 డేస్ అయింది, అంతే. వెంటనే వచ్చేసింది. మామూలుగా సామాన్యంగా 100కి ఒక 50% అయితే తొందరగా వస్తుంది, లేదంటే 50% రాదండి. మళ్ళీ అప్లై చేసుకోవాల్సింది వచ్చింది. ఒకవేళ రాకుంటే మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ 2 సార్లు 3 టైమ్స్ టైం ఇస్తారంటండి. 3 టైమ్స్లో అప్లై చేసుకోవాలి. ఒకసారి అప్లై చేసినప్పుడు మళ్ళీ రాలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ రాలేదనుకో మళ్ళీ నెక్స్ట్, అంతే అండి. ఛాన్స్ అంతే ఉంటుందంట యూట్యూబ్లో కండిషన్ మటుకు. కానీ మన అదృష్టం అయితే బాగుంది అనుకుంటున్నాను. వెంటనే వచ్చేసిందండి, 5 డేస్లోనే వచ్చేసింది మనకు. ఇంకా నాకు ఫుల్ హ్యాపీ అండి. నాకు చాలా మార్నింగ్ తెలిసింది, అసలు నిన్న తెలియలేదు, మార్నింగ్ తెలిసింది. చాలా సంతోషంగా ఉందండి. అదంతా మీ దయ వల్ల అండి. చాలా మీ సపోర్ట్ వల్లనే ఇంతవరకు వచ్చిందండి. గూగుల్ పిన్ యాడ్సెన్స్ వరకు వచ్చింది. ఇంకా తొందరగా మనకు సిల్వర్ బటన్ అవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదంతా మీ సపోర్ట్ వల్లనే ఉంటుందండి. మన ఛానల్ అనేది 10 మందికి షేర్ చేయడం వల్లనే మీరు ఇంకా మీలాంటి వాళ్ళ కోసం 10 మంది సబ్స్క్రైబర్లను పెంచడం వల్లనే ఇంతవరకు వచ్చానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక వెహికల్ కండిషన్ విషయానికి వస్తే, ఎందుకంటే వెహికల్స్ చెప్తూ నా సంతోషాన్ని అనేది మీతో పంచుకోవాలనే చెప్పాను. కానీ ఈ బైక్స్ గురించి చెప్తూ మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకు అని కొందరు కూడా కామెంట్ చేస్తారు. అందుకోసమే చెప్తానండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. బ్యాడ్ కామెంట్లు వచ్చినా, గుడ్ కామెంట్లు వచ్చినా, మంచి జరిగినా, చెడు జరిగినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇది కూడా షేర్ చేసుకోవాలని చెప్తున్నా ఫ్రెండ్స్. అలాగే గూగుల్ పిన్
యాడ్సెన్స్ వచ్చిన వల్ల చాలా సంతోషంగా ఉందండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వెహికల్ కండిషన్ అయితే బాగుందండి, ఎక్సలెంట్గా ఉందండి. సెల్ఫ్ అంతా రన్నింగ్ ఉంది. ఇండికేటర్స్, హారన్, సెల్ఫ్, రీడింగ్ ముళ్ళు, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయి. 125 వెహికల్ అయితే చాలా డిమాండ్ ఉంటుందండి. మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఆల్రెడీ ఒక అన్న అయితే ఈ వెహికల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. చూడాలి, గ్రూప్లో అయితే పెట్టలేదండి. మార్నింగ్ ఫోటోలు తీసి పెట్టాను. అన్న కూడా అమౌంట్ అనేది అడ్వాన్స్ వేశారండి. చూడాలి, ఇంకా ఈవినింగ్ లోపల వేస్తాను. మిగతాది ట్రాన్స్పోర్ట్ చేయండి అని చెప్పారు. ఇచ్చాపురం అండి, ఇచ్చాపురంకి అయితే పంపాలని అడ్వాన్స్ వేశారు. చూద్దామండి సాయంత్రం వరకు ఏం జరుగుతుందో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ కండిషన్ అయితే సూపర్గా ఉంది. బండి నీట్ అండ్ క్లీన్గా ఉంది. మైలేజ్ పరంగా అన్నీ ఎక్సలెంట్గా ఉందండి. డిస్క్ బ్రేక్ కూడా కేబుల్ అయితే వేయించుకోవాలండి. డిస్క్ బ్రేక్ కూడా వేయించుకోవాలి. డిస్క్ బ్రేకు, బంపరు, సెంటర్ స్టాండ్, వెల్డింగ్, ఆ 3 తప్ప ఇంకేం లేదండి. వెహికల్ అంతా మంచి కండిషన్లో ఉందండి. మంచి నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా మన ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. చాలామంది జాయిన్ అవ్వడానికి అర్థం కాలేక చాలామంది వెయిటింగ్లో ఉన్నారండి. అలాగా వాళ్ళకి జాయిన్ ఎలా కావాలో అర్థం కాకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆ మొబైల్ నెంబర్ని నేను యాడ్ చేస్తాను, గ్రూప్లో యాడ్ చేస్తాను. ఒకవేళ అర్థమయ్యే వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే లింక్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే లింక్ ఓపెన్ చేయండి, డైరెక్ట్ జాయిన్ అవుతారండి గ్రూప్లో. ఒకవేళ మీకు అర్థం కాకుంటే నాకు వాట్సాప్లో మొబైల్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా మొబైల్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాడ్ దిస్ నెంబర్ అని. నేను ఆ నెంబర్ని గ్రూప్లో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. అట్లా చాలామంది ఎలా జాయిన్ కావాలో అర్థం కాక ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అందుకోసం చెప్తున్నాను అండి. మీరు అర్థం కాకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తాను గ్రూప్లో. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వారి కోసమే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. మన ఛానల్లో తక్కువ ధర ఫుల్ మెయింటెనెన్స్, తక్కువ ధరకు మంచి కండిషన్లో ఉండే వెహికల్ మాత్రమే తెస్తానండి. ప్రతి ఛానల్ చూసారో గమనించండి, పెద్ద వెహికల్స్ మాత్రమే తెస్తారండి. అంటే 20 మోడల్, 21, 22, 19, 23 అట్లా తెస్తారు. అవన్నీ వేలం పాటలు అట్లా వేసి తెస్తారు కదా, అలాంటి వెహికల్ మాత్రమే ఉంటాయండి. మన దగ్గర అట్లా ఉండవండి. మన దగ్గర డైరెక్ట్ కస్టమర్ ఓనర్ దగ్గరే కొంటాం, ఓనర్ దగ్గరే తీసుకొని డైరెక్ట్ మేమైతే సేల్ చేస్తామండి. అది మీరైతే గుర్తించాలి. నేను ప్రతి వెహికల్ అనేది తక్కువ మోడల్స్ ఉంటాయి, ఇది ఎక్కువ మోడల్స్ ఉంటాయి, మిడిల్ మోడల్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయండి మన ఛానల్లో. అంటే 2009 నుంచి 10, 11, 12 అలా కూడా ఉంటాయండి. చాలా యూట్యూబ్ ఛానల్ చూశారు కదా, మీరు కూడా చూసే ఉంటారు. ఎక్కువ మోడళ్ళు ఎక్కువ రేట్లలో ఉంటాయండి. కానీ మనం అట్లాంటి అందరూ ఉన్న వాళ్ళు అయితే ఉండరు కదా, అందుకోసమే నేను ఆలోచించి తీసుకున్నానండి. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఛానల్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాము, ఇప్పటి వరకు ఎంత ఇంప్రూవ్ అయింది, ఎంతమంది సబ్స్క్రైబర్ వచ్చి మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు. అందుకోసమే చెప్తున్నానండి. మన దగ్గర అన్ని రకాల వెహికల్స్ వస్తాయి, మీరు వెయిట్ చేయాలి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే చాలు, నేను ప్రతి ఒక్కటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు వెయిట్ చేయాలంతే, కొద్ది రోజులు అంతే. డే బై డే వస్తూనే ఉంటాయి, మన దగ్గర సేల్ అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కొందరు ఓపిక పట్టలేక బయట కొంటారు. మళ్ళీ చాలామంది కూడా బాధపడారండి, అన్న మీ దగ్గర తీసుకుంటే బాగుందన్న, బయట తీసుకున్నాము ఈ రేటు ఎక్కువ తీసుకున్నారన్న అని. అంతేనండి, బయట మార్కెట్లో ఎక్కువ రేటు తీసుకుంటున్నారు. మనలాగైతే మంచి తక్కువ ధర ఎవరు తీసుకోరు కదండి. మనమంటే ఏదో తక్కువ లాభం తీసుకుని ఎక్కువ వెహికల్స్ అమ్మాలని గోల్తో చేస్తున్నాం. కానీ అలాగ అందరూ ఉండరు కదా, వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు, 5-6 వేలు లాభం చూసుకుంటారు, వెహికల్ సేల్ చేస్తారు. అలాంటి మనకు రెస్పాన్స్ అయితే మనకు ఉండదండి. మనం తక్కువ ధర రావాలి, ఎక్కువ వెహికల్స్ అనేది సేల్ చేయాలి, ఆ గుడ్ నేమ్ అనేది కావాలని మనం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి 17,500కి అయితే సేల్ అయిపోయిందండి. అంటే అడ్వాన్స్ చేశారు, సేల్ అయిపోయిందని ఈవినింగ్ లోపు చెప్తానండి పూర్తి కన్ఫర్మేషన్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.